ఇప్పుడు మనం ది పనిషర్ యొక్క ఫీట్స్ గురించి మాట్లాడుకుందాం. కామిక్స్ లో అదే పనిషర్ కిల్స్ ది మార్వెల్ యూనివర్స్ అనే కామిక్స్ లో ఎంటైర్ మార్వెల్ హీరోస్ ని చంపాడు. ఎంసీయూలో అయితే ప్రిజన్ ఫైట్ సీన్ లో సింగిల్ హ్యాండెడ్ గా ఎంటైర్ ఫ్లోర్ ని క్లియర్ చేశాడు. ఇప్పుడు మనం హల్క్ యొక్క ఫీట్స్ గురించి మాట్లాడుకుందాం. వరల్డ్ వార్ హల్క్ అనే కామిక్స్ లో సెంట్రీతోని పోటీ పడ్డాడు. ఎంసీయూలో అవెంజర్స్ 1 లో హ్యూజ్ లివియాంతాన్ని ఒక పంచ్ తో స్టాల్ చేసి పడేశాడు. ఇప్పుడు మనం స్పైడర్ మ్యాన్ యొక్క ఫీట్స్ గురించి చూద్దాం. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఇష్యూ నెంబర్ 270 అనే కామిక్స్ లో ఫైర్లార్డ్ అలియాస్ గ్యాలక్టస్ హెరాల్డ్ ని కొట్టి మట్టి కనిపించాడు. ఎంసీయూలో థానోస్ ని స్పేస్ లో టాకిల్ చేసి సర్ప్రైజ్ చేస్తాడు. ఇప్పుడు మనం వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా డేడేవిల్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చూస్తే డేడేవిల్ యొక్క స్ట్రెంగ్స్ ఏంటంటే కామిక్స్ లో రేడార్ సెన్స్ ఎంత ప్రిసైజ్ గా ఉంటుందంటే బుల్లెట్స్ ని బ్యాటన్ తో డిఫ్లెక్ట్ చేస్తాడు. ఎంసీయూలో ఇతని విల్ పవర్ ఎలాంటిదంటే తల పగిలిన ఫైట్ ఆపడు. ఇతని వీక్నెస్ ఏంటంటే సెన్సోరీ ఓవర్లోడ్. లౌడ్ నాయిసెస్ లైక్ సోనిక్ బాంబ్స్ వస్తే మ్యాట్ రేడర్ పనిచేయదు. ఇప్పుడు మనం ది పనిషర్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి మాట్లాడుకుందాం. పనిషర్ యొక్క స్ట్రెంగ్స్ గురించి చూస్తే కామిక్స్ లో ఫ్రాంక్ పేషెన్స్ ఇంకా నో మొరల్స్ పాలసీ ఇదే ఇతని స్ట్రెంగ్త్. అదే ఎంసీయూలో అయితే ఇతని బ్రూట్ రీసైలెన్స్. ఇంకా పనిషర్ యొక్క వీక్నెస్ ఏంటంటే మోటల్ హ్యూమన్. ఫిజికల్ గా ఫ్రాంక్ ఇంకా ఒక మనిషి. హల్క్ ఒక స్నాప్ తో ఫ్రాంక్ ని చంపగలడు. ఇప్పుడు మనం స్పైడర్ మ్యాన్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చూద్దాం. స్పైడర్ మ్యాన్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే కామిక్స్ లో అయితే వే ఆఫ్ ది స్పైడర్ అనే మార్షియల్ ఆర్ట్ మాస్టరీ. అదే ఎంసీయూలో అయితే ఇతని అజిలిటీతో థానోస్ ని స్పేస్ లో టాకిల్ చేశాడు. ఇంకా ఈ స్పైడర్ మ్యాన్ ఒక వీక్నెస్ ఏంటంటే గిల్టీ కాంప్లెక్స్. పీటర్ ఎప్పుడు అందరిని కాపాడాలని చూస్తాడు. అదే ఎనిమిస్ కి అడ్వాంటేజ్ అవుతుంది.